హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఏంటి వెల్కమ్ టు ఆల్రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0 ఫస్ట్ వీడియోకి లేకపోతే రీచ్ ఎక్కువ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది. మ్యాట్ ఫర్ ఈ చదువులో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, అలాగే ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ గురించి, అలాగే టికెట్ టు ఫినాలే ఎవరు గెలిచారో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ గురించి. ఈ ఓటింగ్ ఏదైతే ఉందో అది పెద్ద బొక్క. మనల్ని రెడ్ ఫ్లవర్స్ని చేయడానికే ఈ ఓటింగ్ పెట్టారు. ఎందుకంటే షోకి అయితే టీఆర్పీ రాలేదు, వాళ్ళు అనుకున్నంతగా రాలేదు. ఇక్కడ చాలా గొడవలు, చిరాగ్గా ఉండడం, ఎపిసోడ్ ల్యాగ్గా ఉండడం, ఆ తర్వాత ఇక్కడ శ్రీముఖి కొన్ని రూల్స్ చేంజ్ చేయడం, కొంతమంది కంటెస్టెంట్లు చాలా చిరాకు చెప్పియడం, అలా అక్కడ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లవ్ కోసం పెట్టారు. ఆ లవ్ తప్ప అన్ని గొడవలే ఉన్నాయి అందులో. ఇంకా ఆ ఓటింగ్ కూడా వాళ్ళు టీఆర్పీ కోసం అయితే పెట్టుకున్నారు. మీరు ఓట్లు వేసినా కూడా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇది ఒకవేళ వాళ్ళు అదే అనుకుంటుంటే ఇప్పటి నుంచి ఎందుకు ఓటింగ్ పెట్టాలి, లాస్ట్లో ఎలిమినేషన్ జోన్ ఎందుకు పెట్టాలి? ఓటింగ్ పరంగానే మీకు లిస్ట్ వచ్చిందని ఎలిమినేట్ చేయాలి కదా. శివ్ అండ్ ప్రియాంక కూడా బాగా ఓటింగ్ వచ్చింది, వాళ్ళైతే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బయటకు వచ్చేసారు. ఇంకా అంజలి, పవన్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే అంతగా పర్ఫార్మెన్స్ లేదు, వాళ్ళకైతే లీస్ట్ ఓటింగే పడింది. ఇంతకుముందు ఏదైతే జరిగిందో అది ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఇంకా ఓటింగ్లో ఒక ముగ్గురు అయితే టాప్లో ఉన్నారు, అది మటుకు చెప్తా. వసంతి, కళ్యాణ్, నూకరాజు, ఆసియా, భానుజాను, వీళ్ళకైతే బాగా ఓటింగ్ పడుతుంది. వీళ్ళ ముగ్గురులో ఒకరు గెలిచేకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు మహేష్, శాండ్రా కూడా వీళ్ళు కూడా కొంచెం జాయిన్ అయ్యేటట్టే ఉన్నారు. వీళ్ళకైతే బాగా ఓటింగ్ పడుతుంది. నటరాజన్ మాస్టర్ నుంచి ఎక్కువ టీఆర్పీ వస్తుంది, ఎందుకంటే మాస్టర్ చేసే రచ్చ అలా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా టీఆర్పీ వస్తుంది. మాస్టర్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత ఈయనకు ఓటింగ్ పడుతుంది. అలా కొంతమందికి తెలుసు ఎవరు ఎలిమినేట్ అయ్యారో, వాళ్ళు ఓటు వేయడం కూడా మానుకొని వేరే వాళ్ళకి వేస్తూ ఉండొచ్చు. ఇంకా ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు, మీరు ఓటు వేసిన అనవసరమే. ఇప్పటివరకు చూసాం కదా, 2 ఎలిమినేషన్ జరిగాయి. వాళ్ళకి ఓటు వేసినా కూడా వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అంజలి, పవన్కి వేసిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ జోన్ పెట్టారు, వాళ్ళని మీరు ఓట్ల పరంగా ఎలిమినేట్ చేస్తున్నామని చెప్పలేదు. అందుకు చెప్తున్నా, మీ ఫేవరెట్స్ మీరు ఓటు వేసుకోండి. వాళ్ళు పెట్టారు, వేస్తున్నాం అంతే. ఇంకొక 20 days షో ఫినిష్. ఆ తర్వాత సీజన్ 2 ఉంటుందో లేదో తెలియదు. ఇంకా టికెట్ టు ఫినాలే రేస్ ఎవరు గెలిచారంటే, ఫస్ట్లోనే వాళ్ళకి చాలా గొడవలు అయ్యాయి. వాళ్ళకైతే ఆడడానికి ఛాన్సే లేదు, మమ్మల్ని అందరూ టార్గెట్ చేశారనుకుంటున్నారు, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్గా రీఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి ఫుల్ జోష్ చూపిస్తూ వీఆర్ బ్యాక్ అని బాగా గేమ్ ఆడుతూ, కొంతమంది ఈ వారం టార్గెట్ చేశారు అనుకున్నా కూడా వాళ్ళే ఫస్ట్ పాయింట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తొక్కితేనే మనం పైకి వెళ్తామని చాలామంది అనుకుంటుంటారు. అది గేమ్ పరంగా కరెక్టే, అదేం చేయలేం. ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళనే కొట్టాలి. మహేష్ అండ్ శాండ్రా ఫస్ట్ ఉన్నా కూడా ఈ వారం వాళ్ళే టికెట్ టు ఫినాలే రేస్ గెలిచారు. ఫస్ట్ ఫైనలిస్ట్ మహేష్ అలాగే శాండ్రా అయ్యారు. వైల్డ్ కార్డ్ రీఎంట్రీ ఇచ్చి బాగా ఆడి టికెట్ సంపాదించుకున్నారు.